ప్రస్తుతం మృతుడికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం గాంధీ హాస్పిటల్లో జరుగుతుంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సాంబశివ గౌడ్ ఉన్నారు. చెప్పండి, ఏదైతే చారికి సంబంధించినటువంటి ఉదాంతం కూడా మొత్తం మనం చూసినాం, ఎట్లా చూస్తూ ఉన్నారు? వాస్తవానికి దేశంలో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నది. ఎప్పటి నుంచో కూడా బీసీలకు రావాల్సిన హక్కులు అవకాశాలు కూడా ఎంతో కాలం నుంచి కూడా ఎదురు చూస్తున్నాం. మన తాత ముత్తాతల కానించి మన తల్లిదండ్రుల కానించి మన అవకాశాలు మనకు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తున్న క్రమంలో సరే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా రావడం జరిగింది. అంటే బీసీల ఓట్ల ద్వారానే అధికారంలోకి రావడం జరిగింది. అందువల్ల ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దానిలో భాగంగానే వాళ్ళు ఒక బిల్లును తీసుకొచ్చి గవర్నర్ దగ్గరికి పంపారు. కానీ గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, తన దగ్గరే ఉంచుకోవడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరే పంపారు, అది కూడా ఆమోదం పొందలేదు. ఢిల్లీలో ధర్నాలు చేశారు, ఏదేదో చేశారు. సరే ఇవ్వాలని కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ప్రస్తుతం పరిస్థితుల్లో ఇంత ప్రయత్నాలు చేసి దాదాపుగా సంవత్సరం నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి తీరా ఎలక్షన్స్ వితౌట్ రిజర్వేషన్ 42% స్థానిక సంస్థలు ఇస్తామన్న రిజర్వేషన్లు కాకోకుండా ఏదైతే పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారమే ఇలా ఎలక్షన్లోకి పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనిలో భాగంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి యువత కావచ్చు, విద్యార్థి ఉద్యమ నాయకులు, మేధావులు అందరూ కూడా ఒక్కసారిగా నిర్గాంతపోయే పరిస్థితి ఇది. నిజంగా కూడా ఎలాంటి రిజర్వేషన్ లేకోకుండా ఇప్పుడు రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్కి పోవడం జరిగింది. వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే కేంద్రం నుంచి ప్రతి సంవత్సరం 3,000 కోట్లు వస్తున్నాయి, ఈ గ్రామ పంచాయతీ సర్పంచులు లేకపోవడం వల్ల ఈ నిధులు విధులు ఆగిపోతున్నాయి, దానివల్ల ఆ పనులు కూడా ఆగిపోతున్నాయి అని చెప్పి గ్రామాభివృద్ధి జరగట్లేదని చెప్పి ఒక వాదన తీసుకొచ్చి అలా హడావుడిగా ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. కానీ ఈ రిజర్వేషన్లు వస్తాయని చెప్పి ఎంతో కాలం ఎదురు చూస్తున్న యువత కావచ్చు, మేధావులు అందరూ కూడా ఇవాళ ఒక రకమైన ఎమోషన్కి లోనవుతున్న పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ సాయిచారి లాంటి యువకులు ఇవాళ గతంలో శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో ఎల్బీనగర్ వద్ద ఆత్మ బలిదానం చేయడం వల్లనే తెలంగాణ వచ్చిందనేది మన తెలంగాణ చరిత్రలో అందరికీ తెలిసిన విషయం. దానిలో భాగంగానే ఇవాళ సాయిచారి కూడా ఇదే విధంగానైతేనే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాయేమో, లేని పక్షంలో రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి లేదని చెప్పి ఒక రకమైన ఎమోషన్కి లోనై ఇవాళ నిన్న పెట్రోల్ పోసుకొని అంటించుకొని యువకుడు పెట్రోల్ పోసుకొని అంటించుకొని దగదగమంటే మంటల్లో ఇవాళ ఆత్మ బలిదానం చేసి ఇవాళ అమరుడై ఉన్న పరిస్థితి మనకు ఇవాళ గాంధీ ఆసుపత్రిలో చూస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ రాజ్యాంగంలో మీరు చెప్తున్న రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టనంత కాలం ఈ రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉండదు, దానికి ఒక వ్యాలిడిటీ అనేది ఉండదని చెప్పి మేము మొదటి రోజు నుంచి కూడా ఉద్యమాలు చేస్తున్నాం, అనేక ధర్నాలు చేసినాం, రాస్తారోకాలు చేసినాం, ఢిల్లీలో పోయి ధర్నాలు చేసినాం. మొదటి రోజు నుంచి కూడా మేము ఇదే చెప్తున్నాం. కానీ మీరు ఏం చేశారు, జీవో నెంబర్ 9 తీసుకొచ్చి మేము రిజర్వేషన్లు జీవో నెంబర్ 9 ద్వారా ఇస్తామని చెప్పారు. అది అమలుకు ఆచరణకు నోచుకోని పరిస్థితి. కానీ ఇవాళ అడావుడిగా జీవో నెంబర్ 46ని తీసుకొచ్చి ఇవాళ స్థానిక సంస్థలకు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్న పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే మీరు చెప్పిన వాగ్దానాలు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని కూడా నెరవేర్చుకోకుండా ఇలా బలవంతపు ఎన్నికలకు పోవడం వల్ల రాష్ట్రంలో ఉన్న యువత, మేధావులు, కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమ నాయకులందరూ కూడా ఒక రకమైన ఉద్వేగానికి లోనైన పరిస్థితి. అంటే మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్లు రాకపోగా వీళ్ళు ఇంత బలవంతంగా ఎలక్షన్లు పెడుతున్నారు అనేది ఒక వాతావరణం అయితే కనపడుతుంది. దానిలో భాగంగానే మనం సాయిచారి ఇవాళ నిన్న ఒక రకమైన ఉద్వేగానికి లోనై బీసీ రిజర్వేషన్లు ఆత్మ బలిదానాల ద్వారా వస్తాయని చెప్పి ఇలా ఆత్మార్పణం చేయడం మనం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే అవసరమైతే ఈ ఎలక్షన్లు ఆపి ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ల ప్రకారమైన చెప్తుంది ఏంటంటే చట్టబద్ధంగా మేము రిజర్వేషన్లు ఇవ్వలేకపోతా ఉన్నాం, పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని గతంలో కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో సాయిచార్ లాంటి వాళ్ళు ఎందుకు ఇలాంటి ఆత్మాహుతికి పాల్పడుతున్నారు అనుకోవచ్చు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిర్రు, కానీ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎక్కడ ఇచ్చిర్రు? పోనీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా టీఆర్ఎస్ పార్టీ ఇవ్వాలి, బీజేపీ పార్టీ ఇవ్వాలి. మరి ఈ పార్టీ లేనప్పుడు నువ్వు ఇస్తే ఏం లాభం? ఒక బీసీకి నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీకి ఇచ్చావు అనుకోండి, ఒక స్థానిక సంస్థ సర్పంచ్గా బీఆర్ఎస్ నుంచి ఒక ఆధిపత్య కులానికి, అగ్రకులానికి చెందిన వ్యక్తి, బీఆర్ఎస్కి చెందిన అగ్రకులానికి చెందిన వ్యక్తి పోటీ చేస్తే వాళ్ళతోటి బరిలో నిలిచి బీసీ గెలవగలుగుతాడా?
ఆర్థిక పరంగా వాళ్ళ అంగబలం పరంగా గెలవలేకనే కదా రిజర్వేషన్లు. మా రిజర్వేషన్లు మాకు వస్తే మేము ఈ స్థానిక సంస్థల్లో పోటీ చేసి గెలుస్తామని ఆశగా ఎదురు చూసి ఇలా పోరాటం చేసింది. మీరు ఒక దున్నపోతు మీద యుద్ధానికి పంపినట్టుగానే ఉంది. ఒక మామూలు బక్కపలసని ఒక జంతువుని ఆ దున్నపోతు మీదకి పంపినట్టుగానే ఉంది మనం చూస్తుంటాం. సరే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడైనా బీసీకి సంబంధించినటువంటి అభ్యర్థిని బలపరిచే ప్రయత్నం చేసినా 42% రిజర్వేషన్లో నాకైతే ఎక్కడ కనిపించిన దాఖలాలు అయితే కనపట్లేదు. జనరల్ సీట్లలో పూర్తిగా జనరల్ అభ్యర్థులు అంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే జనరల్ అంటే అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలతో సహా అందరూ పోటీ చేయొచ్చు. కానీ ఇలా పరిస్థితి ఎట్లా కనపడుతున్నది అంటే ఇలా జనరల్ అంటే మేము అగ్రవర్ణాలమే అగ్రకులాలమే పోటీ చేయాలనే విధంగా ఇలా వాతావరణం కనపడుతున్నది. కానీ ఇలా ఎక్కడ చూసినా కూడా మరి ఏ బీసీని పోటీ చేయించిన దాఖలాలు అయితే కనపడట్లేదు. ఎక్కడ చూసినా కూడా జనరల్ సీట్లలో జనరల్ అభ్యర్థులే పోటీ చేస్తున్న పరిస్థితి. అంటే మీరు ఎక్కడ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చారు, ఎక్కడ పార్టీ పరంగా అమలు అయిందనేది కూడా మనం ఇలా చూడాల్సిన జిల్లాలో ఒక ఉదాంతం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బీసీ మహిళకు సంబంధించినటువంటి ఆమె నామినేషన్ దాఖలు వేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆమెకు సంబంధించినటువంటి భర్తను తీసుకెళ్లి కిడ్నాప్ చేయడం, మూత్రం దాపియడం, అంటే పేరుకు మాత్రమే పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామంటూ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరంటూ కూడా బీసీ సంఘం నేతలు చెప్తా ఉన్నారు. వాస్తవానికి నల్లగొండలో జరిగిన అంశం అనేది వెలుగులోకి వచ్చిన అంశం. వెలుగులోనికి రాని అంశాలు చాలా ఉన్నాయి. వెలుగులోనికి రానికి సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చాలా జరిగినాయి. వాళ్ళు ఏంటంటే కొంత చదువు నేపథ్యం ఉండి కొంత పోరాట పటిమ ఉండటం వల్ల బయటకు వచ్చి చెప్పుకోగలిగారు. అట్లా బయటకు రాకోకుండా నిర్బంధంలో ఉండి వాళ్ళ కబంధాస్తాల్లో చిక్కున్న బీసీలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక గ్రామంలో వాతావరణం చూస్తే రేపు వాళ్ళకి ఏ అవసరం పడ్డా మళ్ళీ ఈ రావు కాడికో రెడ్డి కాడికో పోవాల్సిన పరిస్థితి. ఆ భయానికి ఈ స్థానిక సంస్థల కోసం అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళు బయటకు వచ్చిర్రు, తెగో చూపించి బయటకు వచ్చారు. కానీ బయటకు రాని సందర్భాలు, బయటకు రాని సంఘటనలు చాలా ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎక్కడ ఇచ్చిర్రో మీరు బయటకు చెప్పండి. ఎక్కడ ఇచ్చినారు? మీరు ఇచ్చినా మన అవతల పార్టీ లేనప్పుడు మీరు ఇచ్చి కూడా ఏం లాభం అంటున్నాం. మేము ఇచ్చి కూడా ఏం లాభం? ఇచ్చిన దానికి గుర్తింపు ఎక్కడిది? వాళ్ళు గెలిచే పరిస్థితి ఎక్కడిది? వాళ్ళకి పార్టీకి గుర్తులే లేవు, గుర్తులు లేవు. వాళ్ళని మీరు ఎలా గెలిపించగలుగుతారు? దానికి ఒక ఏమన్నా మేనిఫెస్టో కానీ ఏమన్నా దానికి ఒక శ్వేతపత్రం కానీ ఏమన్నా బయటకు రిలీజ్ చేసిరా? బీసీలకు ఇంత అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలంతా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలనంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఇవాళ ఆధిపత్యం, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి చూస్తే ఇవాళ ఎంతమంది బీసీలు ఉన్నారు? మొన్నటి వరకు 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్నగాక మొన్న నవీన్ యాదవ్ గెలిస్తే మొత్తం కలిసి 20 మంది బీసీ ఎమ్మెల్యేలు అయ్యారు. దాదాపుగా 43 మంది రెడ్లు ఉన్నారు. మొత్తం కలిపితే 63 మంది దాకా ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వాళ్ళని కాదని చెప్పి వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడగలిగే పరిస్థితి ఉన్నదా? ఇవాళ వాళ్ళకు మూతికి సిక్కం కట్టుకొని అందులో పనిచేస్తున్నారు వాళ్ళు. ఇలా మనం చూస్తాం ఊర్లలో పోతే పశువులు పొలాలకు అటు ఇటు పోకుండా మూతికి సిక్కాలు కట్టుకొని ఇలా తిప్పుతుంటారు. అలాంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకుల పరిస్థితి. మంత్రుల పదవుల కోసమో లేకపోతే నామినేషన్ పోస్టులకు సంబంధించో మరి మేము బీసీలం అని చెప్పుకున్నటువంటి నాయకులు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి రాలేకపోతా ఉన్నారు? మృతుడికి సంబంధించినటువంటి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోతున్నారు? నిజానికి ఇలా కాంగ్రెస్ పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇది ఇలా మీరు ఎంత సామాజిక తెలంగాణ ప్రజాపాలన అని చెప్పుకునే మీరు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రాణం అంటే ఎంత విలువైనదో మనందరికీ తెలిసిందే. ఒక బీసీ రిజర్వేషన్ల కోసం ఒక ప్రాణత్యాగం చేసుకున్న సాయిచారిని ఎందుకు మీరు పరామర్శించడానికి రాలేకపోతున్నారు? అంటే మీరు ఆధిపత్య కులాల అగ్రకులాల కబంధాస్తాల్లో మీరు చిక్కుకున్నారు అనే దానికి ఇది ఉదంతం కళ్ళకు కనపడుతున్న ఉదంతం ఇది. మీరు వచ్చి కనీసం ఆ మృతుడి కుటుంబ పరామర్శించి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం అయినా చేయాలి కదా. అంటే మీరు అగ్రకులాల ఆధిపత్య కులాల కబంధాస్తాల్లో చిక్కున్నారు అనేది ఇలా తేటతల్లం అవుతున్నది. ఇవాళ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, రిజర్వేషన్లను ఈ యొక్క కులాలకు దక్కకోకుండా దోచుకోవడమే మీరు నేర్చుకున్న విద్య. ఆ విద్యని రకరకాలుగా ప్రదర్శిస్తున్నారు. ఒక పక్క మేము ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలలో పెడుతున్నారు, కానీ తీరా చూస్తే ఎక్కడ కూడా అది మనకు కార్యాచరణ రూపం దాల్చట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఇంతటితో ఈ ఉద్యమం ఆగదు. ఈ 42% రిజర్వేషన్లతోటి ఈ ఉద్యమం ఆగదు. మేము ఒకటే చెప్తున్నాం, అలా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే పోరాడినామో ఉస్మానియా జేఏసీ, కాకతీయ జేఏసీ, తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న అన్ని జేఏసీలను కలుపుకొని అలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ విధంగానైతే కొట్లాడినామో మళ్ళొక్కసారి అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా ఉద్యమ కార్యాచరణ రూపొందించబోతున్నాము. రాబోయే కాలంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాన్ని తీసుకుపోతున్నాం. జంతర్ మంతర్ వద్ద
9-10 తారీఖుల్లో ఉస్మానియా జేఏసీ రాష్ట్రంలో ఉన్న అన్ని జేఏసీలతో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఒక ధర్మ పోరాట దీక్షను చేయబోతున్నాము. ఆ దీక్షకు అన్ని పార్టీలకు అతీతంగా కూడా ఆ దీక్షకు మేము అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని జంతర్ మంత్రుల్లోనే మీరు చేస్తున్న మోసాలను కుట్రలను కూడా కేంద్రానికి ఇటు ప్రతిపక్షాలకు అధికార యంత్రానికి తెలియజేస్తాం. అక్కడి నుంచే ఇక్కడికి అల్టిమేటం కూడా జారీ చేయబోతున్నాం అని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.